నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. పవన్ ను చూసేందుకు అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండలో పర్యటించారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు తనను కలవాలని వ్యక్తం చేసిన ఆకాంక్షను తెలుసుకున్న ఆయన నేరుగా బాలుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ నిరంజన్ చూపిస్తున్న మానవ ధైర్యం ప్రశంసనీయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేదురా? అంటే బాబును చూడడానికి మీరు ఏమైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏమన్నా మీరు చేయండి, మీకు మంచిగా. మీరు ఎవరన్నా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను అలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి. ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ. మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీకి వచ్చేదా, లేకపోతే మంచిగా ఉండాలి, మంచి ఇల్లు, అట్లా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని, తినాలని ఉంది. లాంగ్ డ్రైవ్ చేద్దాం. కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపల బాబు ఎదుగుదల లేదు. ఎంత 11? 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ నొప్పిందా కొంచెం? డాన్స్ బాగా చేస్తాను. థైరాయిడ్ మీ స్టైల్ అన్నా, మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైల్ చేయించుకుంటారు సార్. కొంచెం నడిచినప్పుడు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. విద్యా, సమాచార, సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా నిడమరులో కీలక కార్యక్రమం జరిగింది. బుధవారం మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నిడమరు రైల్వే గేటు వద్ద నిర్మించనున్న రైలు మార్గంపై వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి నిడమరు రహదారి వద్దకు చేరుకున్న మంత్రులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రాంతీయ ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు రైల్వే గేటు వద్ద తరచూ ఏర్పడే వాహన రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 5300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను,
ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్పడం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, విపరీతంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆ లైబ్రరీని స్థాపిస్తే దాన్ని వర్షన్ 2.0 చేసేందుకు నాకు అవకాశం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు కూడా అదే పరిస్థితి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. సో మీరు ఎక్కడ చూసినా పార్కులు కానీ, లేకులు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, చివరికి శ్మశానాలని కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. 2 సంవత్సరాల్లో పనులు కొన్ని చేసినాం. అన్ని చేసేవని కాల్ ఎగరేసుకుని తిరగట్లేదు, చేయాల్సిన పనులు కూడా ఇంకా ఉన్నాయి. కానీ భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తే నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. కానీ మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ని పర్సనల్గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్ని తోకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్-ఇన్ 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాను. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా ఆమె వివరాలు వెల్లడించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ప్రభుత్వ విధానాలను స్పష్టం చేశారు. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చిన కొత్త పరిణామాలు గాని, అదేవిధంగా ఒక సక్సెస్ స్టోరీస్ గాని, అట్ ద సేమ్ టైం మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో కానీ, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి అన్నా ఆ రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఉంటుందన్న సంగతి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈ రోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు కట్టడానికి, పరదాలు పట్టుకుని నుంచోడానికో, లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు
ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక పవర్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈ రోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం. ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేసామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈ రోజు మేము మా డిపార్ట్మెంట్ లో ఇది చేసామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్ కి ఈ రోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. తెలంగాణలో విద్యా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఆయన ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటూ పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కృష్ణలంక పోలీసులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. 23 ఏళ్ల గాది సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపి ఆ తరువాత ఆధారాలు లేకుండా చేశారని మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గాది సాయికృష్ణ మేనమామ వంగవీటి నరేంద్రతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినట్లయితే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ లాకప్ డెత్ జరిగి తరువాత ఆధారాలు లేకుండా చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అలాగే కోర్టులో హాజరు కాని వ్యక్తిని ఎలా ప్రవేశపెట్టారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కుటుంబ సభ్యులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నమ్మలేని వాస్తవంగా మిగిలింది అది గాదే సాయి కృష్ణ యొక్క లాకప్ డెత్. మా దృష్టిలో, పోలీసుల దృష్టిలో ఇంక ఎదుగుతున్నారు. దీని మీద నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఉదయం నా ఎడమ పక్కన ఉన్నటువంటి నవరంగ్ ఈ చనిపోయినటువంటి గాదే సాయి కృష్ణ యొక్క మేనమామ, వీళ్ళ అక్క కొడుకు అతను. ఇందాక కూడా విజయవాడలో మాట్లాడాడు. పొద్దున్న నాకు ఫోన్ చేశాడు, అన్నా నిన్నంటున్నారు, మేము జనసేన కార్యకర్తలం, నిన్నంటాం నేను భరించలేకపోతున్నాను, ఏదో బాధలో ఉన్నప్పుడు నువ్వు సహాయంగా మాట్లాడినందుకే నిన్ను దూషిస్తున్నారు కొంతమంది, నేను ఆ విషయం మాట్లాడాలి, నేను వస్తాను గుంటూరు అని అన్నంటే రమ్మన్నాను, వచ్చారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ రివీల్ చేస్తున్నా. ఈ నవరంగ్ వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు అవనగడ్డ వాస్తవ్యులు. నేను కూడా అవనగడ్డలో పెరిగినటువంటి వ్యక్తిని. వాళ్ళకి మాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు విజయవాడకి సెటిల్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా మాకు చిరకాలం నుంచి వారు పరిచయస్తున్నటువంటి కుటుంబం దివితాలుకాలో. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక మానవతా దృక్పథంతో మేము సపోర్ట్ చేశాం. నమస్కారం. ఇవాళ సాయి కృష్ణ లాకప్ డెత్ విషయాన్ని గురించి మనం పార్టీలన్నింటినీ పక్కన పెడదాం. ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డను ఇవ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరు లేక కాదు. వీళ్ళు నవరంగ వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా
స్థిరపడినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితులు లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విన్షన్ పడిందా, అతనికి శిక్షణ పడిందా? పడితే అతను తప్పు చేశాడని చెప్పి అనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? దీనికి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మేము 26%, 30% ఉన్నాం, మా ఓట్లన్నీ చీలిపోయినాయి, కాపులు తలో పార్టీలో ఉన్నారు, కాపులకి ఐకమత్యం లేదన్నారు కదా. ఒక కుర్రోడిని 23, 26 సంవత్సరాల కుర్రోడిని తీసుకెళ్లి చంపేసినప్పుడు అతని మీద కేసులు ఉన్నాయని ఇప్పుడు ప్రచారం చేస్తారు కదా. చంపినోడు కూడా కాపే, రాజీ పడండి అని అడుగుతున్నారు కదా. మరి అదే కాపు మీద మేము ఎదురు తిరిగామంటే ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలి కదా. మా ఓట్లు మీకు కావాలి కదా. రాజకీయ నాయకులకు అడ్డం పెట్టి ఓట్ల కోసం మాకు గొడవలు పెట్టిన రోజులు ఉన్నాయి. అదే ఒక మందకృష్ణ మాదిగ గారి కమ్యూనిటీలో ఎవరన్నా చంపండి, మీ దమ్ముంటే మీ రోడ్లు, మీ పోలీస్ స్టేషన్ అన్ని పగిలిపోతాయి. ఎందుకంటే ఉద్యమ నాయకులు పుట్టేదాకా, కాపు కులం అంతా ఏకమయ్యేదాకా, మాలాంటి కాపులు వెనకబడిన వాళ్ళు, మా ఆర్థిక పరిస్థితులు బాగోక ఎక్కడికి వచ్చి చెప్పుకోలేక మేము ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి మాకు పార్టీ రంగం అంటుతారా? తప్పు కాదు అది. మేము ఇప్పుడు కూడా రాంబాబు గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రాధారంగ మిత్ర మండలి, మాకు రాంబాబు గారితోనే కాదు, ఈ విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కాపు సంఘంతో సంబంధాలు ఉన్నాయి. మేము ఒక్కటే అడుగుతున్నాం, మా వారు తప్పు చేస్తే వీళ్ళు చేసింది ఏంటి? పోలీసులు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద 302 కేసు కట్టాలి. ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేయాల్సిందే. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ ప్రణీత్ ను వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆసుపత్రి జాతీయ రహదారికి దూరంగా ఉండటంతో రోగులు, వారి బంధువులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ అభ్యర్థన నిలుపుదల కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగ్గంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయన్నారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్ లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా వార్డ్ లో ఉన్న వారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి మనం ఆర్టీసీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఆర్టీసీలో రిక్వెస్ట్ స్టాప్ కింద మన సిహెచ్సి ఎదురే ఉన్న హైవే పక్కన రిక్వెస్ట్ స్టాప్ ఒకటి ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి అంబులెన్స్ ఏంటంటే టైం ఫ్రేమ్ లేక అంటే మనకి ఏంటంటే హైవే మీద ఏంటంటే ఎక్కువగా ప్రమాదం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇది లేట్ గా రావడం అలాంటి సిచ్యువేషన్ లో కొంచెం ప్రమాదాలు పోతుంది. ఏర్పాటు చేస్తారు 1 day మాట్లాడదాం. ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏదైనా డివైడర్ లో ఓపెనింగ్ ఇవ్వగలమా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు, మనం ఒకటి ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా రాంగ్ సైడ్ లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచించుకొని రోడ్ సేఫ్టీకి ఇబ్బంది లేకుండా ఆ చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అంబులెన్స్ సేవలు 108 సేవలు వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఎంత టైం పడుతుంది, ఇక్కడ వెహికల్ ఇక్కడే ఉందా, పొజిషన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే పెట్టారా ఏంటి అనేది కూడా ఒకసారి ఆరా తీస్తాము. ఇది లేని పక్షంలో, సరిగా లేని పక్షంలో ఇమీడియట్ గా టేక్ యాక్షన్. ఇఫ్ పాసిబుల్ 1 more వెహికల్ ఈ సెక్టర్ లో మనం పెట్టగలమా మనం ఆలోచించి చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇదే కాంట్రాక్ట్ ఇష్యూ వచ్చాయి. ఓకే, అది చాలా రోజులు నడిచింది అనమాట. దాంట్లో భోజనం గురించి అడగడం జరిగింది. భోజనం వాళ్ళు సరిగా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకరిద్దరిని అడగడం జరిగింది. పేషెంట్స్ ని అడిగాం, డాక్టర్స్ ని కాదు, సిబ్బందిని కాదు. పేషెంట్స్ అడిగితే పేషెంట్స్ దే ఆర్ హ్యాపీ విత్ ద ఫుడ్ బీయింగ్ గివెన్. రిగార్డింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ డిలే బట్టి వస్తుంది చెప్తున్నారు. అది ఒకసారి తెలుసుకుంటాను, నాకు పూర్తి వివరాలు లేదు. మీరు చెప్పేదాకా నాకు అవగాహన లేదు. డెఫినెట్ గా అది కూడా పరిశీలించి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే సరి చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గుంటూరు కలెక్టరేట్ లో వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరై కమిషన్ కు సహకారం అందించారు. ఇప్పుడు as per that GO, so I think I will tell you sequentially. This is the GO dated 23/12/2025. నేను చార్జ్ తీసుకున్న తర్వాత I had a meeting with the state level responsibility secretaries. This was given. And naturally you are doing the survey. This is the only source of data. Commission has to ask what is the process, what are the guidelines. So as a guideline, government gives me this GO. Detail beginning tarvata a lot of things. See, this survey is ordered after Honorable Chief Minister had reviewed it twice in August last year and again in 24th November. Jeevanlo rasadunnayi. Dan tarvata purpose emundi, government shall conduct unified family survey to ensure updated and accurate household and citizen level data, so that benefit delivery and zero poverty, small online, etc. several things are written there. So why I am telling you so much, because of my experience of going around. See, this GO very clearly gives the responsibility for everyone at the state level, director GSWS, joint secretary planning, collectors level clear. And the cutting edge will be Gram Sachivalayam or Ward Sachivalayam. So secretariat level lo facilities undali cheyadaniki. Then it comes a point task force to conduct surprise visits. Idea is senior officers should be detailed out to go and visit. హనుమకొండలోని టీవీ టవర్ కాలనీ 60 అడుగుల రహదారిపై ఎస్ఆర్ మోటార్స్ ఆధ్వర్యంలో ఎలెస్కో విద్యుత్ స్కూటర్ల నూతన విక్రయ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజలు, వాహన ప్రియులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంస్థ ప్రతినిధులు ఎలెస్కో విద్యుత్ స్కూటర్లలో అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలు, బ్యాటరీ సామర్థ్యం, ప్రయాణ దూరం, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను వివరించారు. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం సులభ వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తక్కువ నెలవారీ చెల్లింపులతో విద్యుత్ స్కూటర్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు వరంగల్లో ఎస్ఆర్ మోటార్స్ వాళ్ళు మేము ఎలక్ట్రికల్ బైక్స్ ని ఈరోజు షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రతి వెహికల్ అందరికీ అందుబాటులో అయ్యే విధంగా 30,000 నుంచి ₹1,00,000 వరకు అందుబాటులో ఉంటుంది. మరియు వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది, మరియు వికలాంగులకు అనుకూలంగా ఉండే బైక్స్, మరి కాలేజీ పిల్లలకు అందుబాటులో ఉండే బైక్స్ అన్నీ కూడా సరసమైన ధరల్లో తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటుకి సుమారుగా 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు పోయే విధంగా బ్యాటరీలు ఉన్నవి. ఆ విధంగా వాటిని డిజైన్ చేయడం జరిగింది.
వీటన్నిటిని మన వరంగల్ ఇంతకుముందు హైదరాబాదు అక్కడ ఇక్కడ గుజరాత్లో నుంచి ఉండేది. ఇప్పుడు మనం ఎస్ఆర్ మోటార్స్ ద్వారా వరంగల్లో మనం ఈ షోరూమ్ను ప్రారంభించి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని ఉద్దేశంతో మేము ఈ ఎస్ఆర్ మోటార్స్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజున పెట్రోల్కి తక్కువలో తక్కువ రోజు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా వేసుకున్నా కూడా మనకు మన బండ్లు ఒకసారిగా డబ్బులు పెట్టి తీసుకోకుండా బజాజ్ ఈఎంఐ సౌకర్యం ఉన్నది, నో కాస్ట్ ఈఎంఐ. సో ఆ విధంగా మనం ప్రతి నెల మన పెట్రోల్ డబ్బుల్ని మాకు చెల్లించినా కూడా మేము బండిని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అడ్రస్ ఇది టీవీ టవర్ కాలనీ, ఈ 60 ఫీట్ రోడ్ కూడా పార్కుకు దగ్గరలో ఉంటుంది. మీరు గూగుల్లో ఎస్ఆర్ మోటార్స్ అని గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేసినా సరిపోతుంది. థ్యాంక్ యూ. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మమేకమై విద్యా నైపుణ్యాల పెంపుపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని లింగాల గణపూర్ మండలం బండ్లగూడెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ విద్యా తరగతులను ప్రారంభించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. మీరు దీనికి వాడుకోవాలి. మీ టీచర్స్కి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే, కొంతమంది నాకు కూడా అన్ని రాదు, కానీ రాదంటే నేను నేర్చుకుంటాను. దీంతో జెలస్ తింటాం. జెలస్ అంటే నాకు రాదంటే వాళ్ళు అనేది పక్కన పట్టదు, అది కాదు. పిల్లలకి మేలు జరగాలి. మేలు జరగాలంటే ఏం చేయాలి? మనం కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా మీరు కూడా ఇంకా ఒక చిన్న మాట, సపోజ్ నాకు టీచర్స్ ఉండే సైనిక్ స్కూల్లో, ఆసాంలో నేను చదివినాం. అప్పుడు సైనిక్ స్కూల్లో చదివినప్పుడు ఏమైంది అంటే, మా పిల్లలు మాకు చాలా కొడతారు టీచర్స్, వాళ్ళు నాకు చాలా కొడుతూ ఉంటారు. తర్వాత కూడా నాకు ఏదో డౌట్స్ వచ్చింది అనుకోండి మ్యాథ్స్లో, సైన్స్లో. సో నేను అడిగేవాళ్ళు, సరే ఇది చెప్పండి, ఇది చెప్పండి. దీనికోసం నాకు ఎవరైనా కొట్టలేదు. కానీ మీరు సిగ్గుపడితే మా పక్కన వాళ్ళు ఏం చెప్తారు, నేను డౌట్స్ అడిగి నాకు రావట్లేదు అట్లా వాళ్ళు అనుకుంటారు. అది దయచేసి చేయకండి. ఇప్పుడు మీరు సిగ్గుపడితే మీ కన్సెప్ట్స్ అన్ని మిస్ అయిపోతాయి. ఓకేనా? సో దయచేసి మీరు ఏం ఫీల్ కావాలంటే ఫ్రీగా అది చేయండి. ఈ రాషనల్ నంబర్స్, తర్వాత నంబర్ సిస్టమ్స్, తర్వాత ఏం చెప్తారు దీనికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, ఇవి ఇప్పుడు వస్తుంది. సో మీరు ఇది నేర్చుకుంటే మీకు తర్వాత కూడా పనికి వస్తాయి. సరేనా? సో మా రిక్వెస్ట్ ఏమంటే ఈ లాగిన్స్ అనేది 3 years నడుస్తుంది. సో 8th క్లాస్ పిల్లలు 10th వరకు ఎండ్ అన్న వరకు ఈ మొత్తం మీరు ఈజీగా కొనసాగవచ్చు. కొనసాగిన తర్వాత మీరు మంచిగా చదవచ్చు. మీరు 10th కి బయట వచ్చినప్పుడు మీరు ఎన్డీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అధ్యక్షతన జిల్లా సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని కొనియాడిన మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని ప్రత్యేకంగా అభినందించారు. అధికారుల నిర్లక్ష్య ధోరణిని సహించబోమని హెచ్చరిస్తూ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ ద్వారా 13.26 కోట్ల జీడీడీపీ పెంపు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. జిల్లాను ఇన్వెస్టిగేషన్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు స్మార్ట్ కిచెన్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఇప్పటికే 5 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తుండగా మరో 33 స్మార్ట్ కిచెన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్లోను అదేవిధంగా మనకి ఎస్సీఆర్టీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో కూడా ఒక 25 వెహికల్స్ మనం దాంట్లో ఒక స్పెషల్ శాంక్షన్ తీసుకున్నాము. సో ఆ విధంగా మొత్తం 47 వెహికల్స్ కి కూడా మనం ఆల్రెడీ టెండర్ పిలిచి మనం ఆర్డర్స్ పెట్టడం జరిగిందా, జనవరి స్టార్ట్ అయినాయి. ఇవి వస్తే మా సార్ అన్నట్టు మెయిన్ గా మనకి స్మార్ట్ కిచెన్ లో
మేజర్ ఒక గ్రే ఏరియా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ కూడా ఇప్పుడు పూర్తిగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఒకటే యూనిఫామ్ వెహికల్స్ అన్ని నుకాడి కాండారావుల డిస్ట్రిక్ట్ లో ఈ వెహికల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. వీటికి సంబంధించి కూడా అలా ఇంకే మనకు ఒక 2 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగిందా. అలాగే కొంత డిఎంఎఫ్ అదేవిధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారు 4 crore రూపీస్ సిఎస్ఆర్ కింద దీనికి సపోర్ట్ చేయడం జరిగిందా. అంటే B4 మోడల్ లో మనం ఇది ఇండస్ట్రీని అలాగే గవర్నమెంట్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ని మనం లింకప్ చేసి ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ గా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ మంత్ కదా ఇది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది మ్యామ్. యూత్ తగ్గిపోతున్నారు, ఏజ్ పాపులేషన్ పెరిగిపోయినప్పుడు మనకి యూత్ పెరగదని మన ముఖ్యమంత్రి గారు మీరు కూడా అలాగే సార్ రీసెంట్ గా మీరు కూడా పేపర్ లో చూస్తుంటారు. ఎలాన్ మస్క్ ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియా ఫేస్ చేయబోయే అతి పెద్ద ప్రాబ్లము పాపులేషన్ రిడక్షన్ అనేది కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అది సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. సో అది లాంగ్ టర్మ్ లో అంటే మనం 2047కి మనం అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే ప్రజెంట్ పాపులేషన్ నెంబర్ కూడా మెయింటైన్ అవడం ముఖ్యమైనటువంటి భాగం. అలాగే సార్ వాటర్ సెక్యూరిటీ అనదర్ గైడింగ్ ప్రిన్సిపల్ సార్. అలాగే అగ్రికల్చర్ లో ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీని విలువలో వాడుతూ పంటల్ని పండించడం, అలాగే అధిక దిగుబడి సాధించడం, అలాగే గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఎందుకంటే వ్యాపారంలో లాజిస్టిక్స్ అనేది ముఖ్యమైనటువంటి భాగం. అలాగే సైకిల్ వెళ్ళడం స్కూల్ చెప్పేది ఉపయోగపడుతుంది. దాని ఎక్కువగా సమస్యలు కూడా ఉంటాయి సైకిల్ పెడితే. అంటే ఇది రిప్లేస్మెంట్ రేషియోని మనం అచీవ్ చేయకపోతే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.